భయ్యా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాట్లాడుకున్న భయ్యా. ఎగ్దమ్ ఏందంటే హైలైట్ విషయం ఏందంటే భయ్యా 1,000,000 ఫాలోవర్స్ దాటిపోయారు భయ్యా. అది కూడా 1 వీక్‌లో. ఫస్ట్ 72 అవర్స్‌లోనే 70,000 ఫాలోవర్స్ భయ్యా. నాకు తెలిసి నేను చూసినప్పుడైతే 11,000,000 ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడైతే. అది కూడా జస్ట్ 1 అవర్‌లోనే 1,000,000 వచ్చేసారు భయ్యా. జస్ట్ ఈ వీడియో చేసే ముందు కంటే. యాక్చువల్లీ దీన్ని పెట్టడానికి రీజన్ ఏందంటే భయ్యా, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ వచ్చేసి సూర్యకాంత్ గారు ఒక కాంట్రవర్సీ వర్డ్ అయితే మాట్లాడారు భయ్యా. ఏమన్నారంటే కొందరు అన్‌ఎంప్లాయ్‌మెంట్స్ యూత్ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి వచ్చి ప్రొఫెషన్‌లోకి వచ్చి సిస్టమ్‌ని అటాక్ చేస్తున్నారని చెప్పేసి అన్నారన్నమాట. దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. వీళ్ళంతా కాక్రోచ్ లాంటి వారని చెప్పేసి అన్నారన్నమాట. దీనికి మనోళ్ళు కౌంటర్‌గా ఏం చేశారంటే జెన్‌జెడ్ అండ్ యూత్ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారంట. దాని పేరు కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి పెట్టారు భయ్య. సో, దీన్ని రివెంజ్‌గా అయితే అనుకున్నట్టయితే పెట్టుకున్నారనమాట. దీంట్లో ఫౌండర్ వచ్చేసి అభిజిత్ దీక్షిత్ పేరైతే ఎక్కువ వినిపిస్తుందనమాట. దీంట్లో మోస్ట్‌లీ అన్‌ఎంప్లాయ్‌మెంట్ యూత్ ఫ్రస్ట్రేషన్, మీమ్ రియాక్షన్, పొలిటికల్ సెటైర్స్, ఇన్సల్ట్‌ని అన్నీ మొత్తానికి అయితే చేస్తా ఉన్నారనమాట. ఇందులో మోస్ట్ ఇంట్రెస్ట్ పడిందయితే సీజేపీ పార్టీలో టీఎంసీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు భయ్య. అందరూ సపోర్ట్ ఇస్తా అని చెప్పి చెప్తున్నారు. దేశంలో ఇది ఒక కొత్త పార్టీగా అవతరించబోతుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. బట్ అయితే ప్రెజెంట్ అయితే ఇది ఒక పొలిటికల్ పార్టీ అయితే కాదు భయ్య. ఇంకేం అవ్వలేదు. జస్ట్ అంటే పేజ్ మాత్రం క్రియేట్ అయిందనమాట. నెక్స్ట్ పొలిటికల్ అయితే రీచ్ అవుతుందా లేదని మాత్రం ఇంకా తెలీదు. దీని యొక్క సభ్యత్వానికి కావాల్సింది ఏందంటే ఫోన్ ఎక్కువ వాడాలి. అండ్ ఇంకోటేంటంటే ఖాళీగా ఉండాలనమాట. సోమరితనం అంటే ఎక్కువ ఉందనమాట, లేజినెస్ అనేది. సో, అలాంటి వాళ్ళు ఇలా ఈ పార్టీలోకి జాయిన్ అవ్వచ్చంట. అంటే పొలిటికల్‌గా సెటిల్‌గా మాట్లాడుకుంటూ ఉండాలనమాట. దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటనేది దీనిపైన చర్చిస్తా ఉంటారు. ఇక అదే నడుస్తూ ఉందన్నమాట ముచ్చటైతే. సో, జనాలైతే బాగా అయితే ఇంపాక్ట్ అయితే బాగా వచ్చింది భయ్య. ఎక్స్‌పెక్ట్ చేయలేదు అనుకుంటా అతను పెట్టినప్పుడు కూడా. సో, ఇది ఒక మీమ్‌లాగా కాకుండా దేశంలో ఉన్న యువత మొత్తం దీనికి రావాలని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటా ఉన్నారు. నాకు తెలిసి ఇది కొన్ని రోజులు ఉంటదా అనేది చెప్పలేం గానీ, కొంచెం ఇంపాక్ట్ అయితే చూపించొచ్చు. బట్ సీరియస్‌నెస్‌గా అయితే పొలిటికల్ పార్టీ ఎజెండాగా మారుతుందంటే మాత్రం మనం ఇప్పుడేం చెప్పలేం భయ్య. చెప్పలేం. డబ్బులు చాలా కావాలి కాబట్టి ఊరికనే కాదు పార్టీ పెట్టడం అన్నది. సభ్యత్వానికి అయితాయి భయ్య 10,00,000 దాకా. సో, అంత అమౌంట్ అనేది మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చలాగత ఉండదు. పేజ్ క్రియేట్ అవ్వడం చాలా ఈజీ. బట్ దాని తగ్గట్టు అమౌంట్ సంపాదించడం చాలా కష్టం. ఆఫ్‌కోర్స్ ఒకవేళ గనక జనాలు గనక అమౌంట్ ఇస్తే మాత్రం వేరే మారిపోతాయి భయ్య. ఎప్పుడైనా సరే యూత్‌తో పెట్టుకుంటే చాలా అంటే చాలా మార్పొస్తది. ఇప్పుడైతే పేజ్‌లా క్రియేట్ అయింది. తర్వాత ఎక్కడి దాకా దారితీస్తుందనేది మనకింక తెలీదు. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్‌లో చెప్పండి. పొలిటికల్ పార్టీ ఎదుగుతుందా లేదా అన్నది మీరేమన్నా కింద కామెంట్‌లో చెప్తే థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.